ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 31కి చేరింది. మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు అమరులయ్యారు. మరికొంతమంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగింది. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య 31కి చేరింది. మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు అమరులయ్యారు. మరికొంతమంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ప్రస్తుతం భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ప్రస్తుతం అక్కడ అడవుల్లో ఏ విధంగా ఉంది, అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ ఏదైతే ఇంద్రావతి నది సమీపంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ సమీపంలో కూడా ఎన్కౌంటర్ అయితే జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ దాదాపుగా ఇప్పటికే 31 మంది నక్సలైట్లు కూడా మృతి చెందినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అయితే మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఒక్కసారిగా ఏదైతే అడవిని కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలోనే భద్రతా బలగాలకు ఒక్కసారిగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల అంటే ఇరు పార్టీల మధ్య కూడా ఎదురు కాల్పులు అయితే కొనసాగి ఈ కాల్పుల్లో దాదాపుగా 31 మంది అంటే మావోయిస్టులు మృతి చెందగా ఇటు 2 జవాన్లు కూడా మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మరో 2 జవాన్లకు కూడా తీవ్ర గాయాలైనట్లే తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకు ఇటు మావోయిస్ట్ పార్టీలను అంటే లేకుండా చేసేందుకు కూడా భద్రతా బలగాలు ప్రత్యేకంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రత్యేకంగా శిబిరాల ద్వారా కూడా వీరంతా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా తారసపడ్డటువంటి మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య జరిగినటువంటి ఈ కాల్పుల్లో కూడా చాలా మంది అంటే మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మావోయిస్టులు అంతా కూడా ఇక్కడ సమాచారం అంటే సమావేశం అయ్యారు. సమావేశం నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ సమాచారంతోనే వీరంతా కూడా దాడికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. అయితే గాయపడ్డ ఏదైతే జవాన్లు ఉన్నారో వారందరినీ కూడా MI-17 యుద్ధ విమానం ద్వారా అటు జగదల్పూర్ నుంచి కూడా ఇప్పటికే అటు ఘటనా స్థలానికి అయితే ఆ విమానం అంటే హెలికాప్టర్ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ హెలికాప్టర్ ద్వారా కూడా వారిని మెరుగైన చికిత్స కోసం అటు ఏదైతే బిజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నం చేస్తుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడ కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు జగదల్పూర్ జిల్లా కేంద్రంలో కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే STF, DRG అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డు ప్రత్యేకంగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ప్రతి అంశాన్ని కూడా వారైతే క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి ఇంద్రావతి పరివాహక ప్రాంతంలో ఇప్పటికీ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో అక్కడ వాటర్ కూడా ఎక్కువగా ఉంటది. అక్కడే ఈ మావోయిస్టులు కూడా ఉంటున్నారనే సమాచారం నేపథ్యంలోనే ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ అంటే ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి బస్తర్ IG సుందర్ రాజు కూడా ఈ విషయాన్ని అయితే ధృవీకరిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికీ జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల ద్వారా అయితే ఇప్పటికే 69 మంది మావోయిస్టులు అంటే జనవరి నుంచి ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు వరకు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా ఏదైతే 69 మంది మావోయిస్టులు అయితే చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ కు అంటే ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇటు DRG, STF సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం అయితే ఫిబ్రవరి అంటే 1వ తారీఖు 2025 ఉన్నటువంటి ఇటు గంగళూరు ప్రాంతంలో కూడా పోలీసులు అటు మావోయిస్టుల మధ్య కూడా ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో 8 మంది నక్సలైట్లు అయితే మరణించారు. అదే సమయంలో బస్తర్ IG సుందర్ రాజు కూడా విషయాన్ని అయితే అటు మీడియాకు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫిబ్రవరి 1వ తారీఖు వరకు రాష్ట్రంలో వేర్వేరు ఘటనల ద్వారా కూడా దాదాపుగా 59 మంది చనిపోయారు. ఇప్పటికీ ఆ సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే కల్పిస్తుంది. ఇక ఏదైతే గంగళూరు ఏరియా ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా గతంలో 16 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 219 మంది మావోయిస్టులు చనిపోయారని చెప్పేసి అటు ఏదైతే భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ ఇదంతా కూడా బోటుకు ఎన్కౌంటర్ అని చెప్పేసి అటు మావోయిస్ట్ పార్టీ కూడా ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి ప్రధానంగా 12 మంది నేతలు ఉన్నారు. ఆ 12 మంది నేతల్లో 9 మంది కూడా తెలంగాణకు సంబంధించిన వారే ఉన్నారు. వారంతా కూడా ఇటు ఏదైతే తెలంగాణ వైపు వస్తారనే నేపథ్యంలోనే సరిహద్దు ప్రాంతాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఇంటర్ స్టేట్ బోర్డర్ వద్ద కూడా ప్రత్యేకంగా బలగాలను అయితే మోహరించిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా మావోయిస్ట్
మావోయిస్ట్ కాదు, అదే విధంగా ఆవాసాలు గిరిజన ప్రాంతాలను కూడా వారైతే తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ కూడా తమకు చిన్న సమాచారం అందించినా కానీ వెంటనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారిని అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు గిరిజన ప్రాంతాలు కావచ్చు, గిరిజన ఆవాసాలు కావచ్చు, గుడారాలు కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో అంటే సస్యశ్యామలంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా బాంబుల మొదతో కూడా దద్దరిల్లడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. అటవీ సంపద నమ్ముకొని మేము ఉంటున్నామని చెప్పేసి వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు మావోయిస్ట్ పార్టీ కూడా ప్రధానంగా లేఖలు విడుదల చేస్తుంది. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఏదైతే భూగర్భ గనులు కావచ్చు, అదేవిధంగా అటవీ సంపద ఇదంతా ఉంది. ఇదంతా కూడా కార్పొరేటిక సంస్థలకు కట్టబెట్టడానికి అటు కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుంది. అందుకోసమే 2025 మార్చి 31 వరకు ఇక్కడ రాష్ట్రంలో మావోయిస్టులు ఏరువేత్త లక్ష్యంగా కూడా మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి అప్పటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర హోంమంత్రి విజయ్ శర్మ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ దిశగా కూడా అటు భద్రతా బలగాలు కూడా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ప్రధానంగా ఈ వరుస ఎన్కౌంటర్లతో మాత్రం అటు అటవీ ప్రాంతం కూడా కొంత దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏరియల్ సర్వేలు కావచ్చు, డ్రోన్ కెమెరాల ద్వారా కూడా అటవీ ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పుడు వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో అటవీ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి నేషనల్ పార్క్ సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 31 మంది చనిపోయారు. ప్రధానంగా ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇటు భద్రతా బలగాలలో కూడా కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తుంది. ఇంకా అంటే గాయాలైన వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతాన్ని అంతా అంటే భద్రతా బలగాల నడుమ మాత్రం అంటే కట్టుదిట్టమైన చర్యలతో మాత్రం నిఘా ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని.